హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలుగు టెక్ జోన్ బై అంజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఫోటోపీ ఆన్లైన్ ఎడిటర్లో వచ్చేసి నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి, బ్రష్ టూల్, పెన్సిల్, కలర్ రీప్లేస్మెంట్, క్లోన్ టూల్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బ్రష్ టూల్కి షార్ట్కట్కి బి ఉంది, క్లోన్ టూల్కి ఎస్ ఉంది, ఎరేజర్కి ఈ ఉన్నాయి కదా. మరి వీటి గురించి ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. మరి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. బ్రష్ టూల్ ఏంటంటే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాలో మనకు కావాల్సిన కలర్తో బ్రష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎనీ సెలెక్షన్ ఇప్పుడు ఇక్కడ బ్రష్ టూల్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే బ్రష్ టూల్ తీసుకుంటామో ఈ బ్రష్ టూల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ పైన వచ్చేది చూడండి, ఆప్షన్స్ బార్లో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ బ్రష్కి సంబంధించినటువంటి సైజు ఎంత కావాలనుకుంటే మీరు అంత పెంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేను బ్రష్ సైజ్ పెంచుతున్నా, చూడండి పెరిగిందా. ఆ బ్రష్ సైజ్ పెంచుకోవడానికి మీ కీబోర్డ్లో షార్ట్కట్కి ఏం తప్ప అంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ని చూసారా, యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు నేను క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేసా, బ్రష్ సైజ్ పెరిగింది. ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసిన బ్రష్ సైజ్ అనేది తగ్గింది. అట్లనే ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సినటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని లైక్ ఇక్కడ మీకు నచ్చినటువంటి కలర్ తీసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా బ్రష్ చేస్తే ఈ విధంగా బ్రష్ అయింది కదా. ఇక్కడ చూసారా, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా చాలా రఫ్గా వస్తున్నాయి, స్మూత్గా రావడం లేదు. ఎందుకు అలా అంటే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హార్డ్నెస్ అనేది చూసారా, ఈ హార్డ్నెస్ అనేది పూర్తిగా తగ్గించేసేయండి, 0లో పెట్టేసినట్టయితే. ఇప్పుడు మనం బ్రష్ సైజ్ అనేది ఎప్పుడైతే ఇక్కడ పెంచుతామో చూడండి ఆటోమేటిక్గా హార్డ్నెస్ ఏమైంది చూడండి, ఇట్లా స్మూత్గా వచ్చేస్తుంది. అది కూడా మీకు హార్డ్నెస్ ఎంతైతే అవసరం ఉందో అంత పెట్టుకొని మూవ్ చేసుకున్నట్టయితే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. రైట్, అందుకోసం మనం బ్రష్ టూల్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను మరి అండూ చేస్తున్నా, కంట్రోల్ Z. ఇప్పుడు ఇక్కడ బ్రష్ టూల్లోనే ఇందులో మనకు బ్రష్లో టైప్స్ ఉన్నాయి చూడండి, డిఫాల్ట్గా కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ బ్రష్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ బ్రష్ని తీసుకొని మీరు ఇక్కడ బ్రష్ చేసుకోవచ్చు. ఇలా దాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాను, మోడ్స్ వచ్చేసి మల్టీప్లైలో తీసుకున్నా. ఇప్పుడు మల్టీప్లైలో తీసుకుని కొంచెం బ్రష్ సైజ్ పెంచుకున్నా. ఇక్కడ చూడండి మోడ్ అనేది మూవ్ చేస్తే అవి ఇలా వచ్చింది, అంటే మల్టీప్లైలో కాబట్టి మనకి ఇలా కనిపించింది. ఇప్పుడు కలర్ వేరే తీసుకున్నాను, ఈ కలర్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి మనకి ఈ రకంగా కలర్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ స్క్రీన్ టైప్ తీసుకున్నారనుకోండి, ఈ రకంగా వచ్చేస్తుంది. అప్పుడు దానికి ఆపోజిట్గా ఏదైతే మీరు కలర్ అనేది చూజ్ చేసుకుంటారో ఇట్లా డిఫరెంట్గా వచ్చేస్తుంది. అందుకోసం ఈ మోడ్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. బట్ నార్మల్గా ఉన్నప్పుడైతే నార్మల్గా ఇట్లా కలర్ అప్లై అవుతుంది. ఓకే, నేను బ్రష్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియా కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేసాం కదా. ఇప్పుడు ఇలా కాకుండా నాకు లైట్గా బ్రష్ అప్లై కావాలనుకుంటే ఇక్కడ ఫ్లో కానీ ఒపాసిటీ రెండు ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను, చూడండి బ్రష్ అప్లై చేసినట్టు ఈ విధంగా వచ్చేస్తుంది. అదే అదర్ ఇమేజెస్లోకి వెళ్ళి మనము ఇప్పుడు ఆ బ్రష్ని అప్లై చేస్తున్నప్పుడు మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇక తర్వాత ఇక్కడ స్మూత్నెస్ అనేది కూడా ఎంత అవసరమో అంత సెట్ చేసుకొని మీరు ఇప్పుడు చూడండి ఒపాసిటీ అనేది పెంచుకోగలిగితే సరిపోతుంది. ఆ బ్రష్లో కూడా ఇప్పుడు ఎడ్జ్ వచ్చేసి చూడండి ప్రెజర్ కంట్రోల్ ఒపాసిటీ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆప్షన్ వచ్చేసి ఇందులో ఎలా ఉండాలి, వర్టికల్ టైప్ ఉండాలా, వేవ్ టైప్లో కావాలనుకుంటే చూడండి మనకు బ్రష్ అనేది ఇప్పుడు తీసుకొని ఇక్కడ మనం అలాగ మూవ్ చేసినట్లయితే చూడండి ఆ టైప్లో మూవ్ అయిపోతుంది అనమాట మనకు బ్రష్ అనేది. ఓకే, ఆ డిఫరెంట్ టైప్లో మనకు నచ్చినట్టుగా బ్రషెస్ని అయితే చేసుకోవచ్చు. రైట్, ఇట్లా ఇవన్నీ కూడా ఇందులో చూడండి స్పైరల్ టైప్ కావాలనుకుంటే మీకు స్పైరల్ టైప్ బ్రషెస్ని చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు బ్రష్లో మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినట్టుగా బ్రషెస్ని అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బ్రష్లో ఇక్కడ చాలా రకాల బ్రషెస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ చిన్న యారో ఉంది కదా, ఇందులో చూడండి ఇక్కడ మీకు లోడ్ ఏబిఆర్, ఎక్స్పోర్ట్ ఏబిఆర్ ఇట్లా ఉంటాయి.
ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ బ్రషెస్ ఉంటే లోడ్ ఏబిఆర్ అంటే ఆ పర్టికులర్ బ్రషెస్ని తీసుకోవచ్చు, లేదా ఏదో ఒక ఇమేజ్ని అనేది తీసుకున్నాం అనుకోండి, అది ఇట్లా వచ్చేస్తుంది. సో దీన్ని మీరు బ్రష్లోకి డిఫైన్ చేసుకోవచ్చు. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డిఫైన్ బ్రష్ ఆప్షన్ అయితే ఉంటుంది. డిఫైన్ న్యూ బ్రష్ అని చూడండి, క్లిక్ చేస్తే ఆ మొత్తం ఇమేజ్ అంతా బ్రష్లోకి డిఫైన్ అయిపోయింది, చూసారా ఇట్లా. ఓకే, సో అట్లా బ్రష్లో మీకు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. రైట్, తర్వాత నెక్స్ట్ వన్ పెన్సిల్ టూల్. పెన్సిల్ టూల్ ఏంటంటే మనం ఏదైనా డ్రాయింగ్ పర్పస్ కోసం అయితే ఈ పెన్సిల్ టూల్ అనేది యూజ్ చేస్తాము. పర్టికులర్గా పెన్సిల్ టూల్ కొంతమందికి మాత్రం ఉపయోగపడుతుంది, బట్ దానివల్ల అంత యూజ్ అయితే ఉండదు. సో కాబట్టి జస్ట్ ఓన్లీ ఫర్ డ్రాయింగ్ పర్పస్ కోసమే ఈ పెన్సిల్ అనేది మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే కలర్ రీప్లేస్మెంట్. కలర్ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ లేదా ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్, అందులో సో ఒక సెలెక్షన్ ఏరియా కావచ్చు, ఇంకేదైనా దీనికి మనం నచ్చిన కలర్ని రీప్లేస్ చేసుకోవాలా అని అనుకున్నప్పుడు మీకు కావాల్సిన కలర్ని తీసుకొని ఇందులో మీకు ఒపాసిటీ ఎంత అవసరం ఉంది ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు కలర్ని ఇట్లాగా రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ హార్డ్నెస్ ఎక్కువ ఉంది కదా, స్మూత్గా పెట్టుకోండి. ఎంత చూడండి, హార్డ్నెస్ 0లో పెట్టుకోండి, స్మూత్ బ్రష్ తీసుకోండి. ఇక్కడ మనం కలర్ రీప్లేస్మెంట్ ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి స్మూత్నెస్ కూడా ఎక్కువ పెడదాం, 50% పెట్టేసి పర్టికులర్గా మనం ఇట్లా బ్రష్ చేసుకోవచ్చు అనమాట. కలర్ రీప్లేస్మెంట్ ఏదైనా కానీ ఆ పర్టికులర్ దానికి కలర్ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే కలర్ రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఇది వచ్చేసి మనకు పెన్సిల్ వచ్చింది, సో చూడండి ఈ విధంగా కలర్ రీప్లేస్ చేసుకోవచ్చు మనం. మొత్తం ఎంటైర్ ఇమేజ్కి అంతటికి లేదా ఒక పర్టికులర్ సైడ్కి మాత్రమే కలర్ రీప్లేస్ చేసుకోవాలనుకున్నా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, దీంట్లో మోడ్స్ ఉన్నాయి, హ్యూ, సాచురేషన్, కలర్, ల్యూమినాసిటీ. కలర్ అన్నప్పుడు మనకు కలర్ వచ్చేస్తుంది, ఏదైతే కలర్ తీసుకున్నామో అది. ఒకవేళ సాచురేషన్లో కావాలనుకుంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ల్యూమినాసిటీ టైప్ కావాలనుకుంటే ఈ రకంగా వచ్చేస్తుంది. దీంట్లో కూడా మోడ్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కావాలా చూడండి, బ్యాక్గ్రౌండ్కి మాత్రమే చేస్తుంది. ఓకే, బట్ ఎప్పుడు కూడా మీరు కాంటిగ్యూస్ మాత్రమే తీసుకోండి. అట్లనే టాలరెన్స్ అనేది అప్లై చేస్తున్నప్పుడు ఎంత అప్లై కావాలా అనేది వాల్యూ 50%, 30% అనేది పెట్టుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ని చూజ్ చేసుకొని. రైట్, ఇట్లా మీకు ఏ కలర్ అయితే అవసరం ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు మనం కలర్ రీప్లేస్మెంట్ టూల్ గురించి కూడా నేర్చుకున్నాం. తర్వాత క్లోన్ టూల్ నేర్చుకునే ముందు ఫస్ట్ దీని అంతటిని కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు క్లోన్ అంటే ఏం లేదండి, డూప్లికేట్ అనమాట. క్లోన్ టూల్ ద్వారా 2 చేయొచ్చు. ఒకటి మీ ఫేస్ మీద ఉన్నటువంటి పింపుల్స్ కావచ్చు, మచ్చలు, స్క్రాచెస్ ఇట్లాంటివన్నీ కూడా తీసేయచ్చు. అదే మాదిరిగా ఇంకా డిఫరెంట్గా క్లోన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా పింపుల్స్ ఉన్నాయనుకోండి, సో దీన్ని మనం క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే క్లిక్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ వచ్చింది సార్, ఇక్కడ బాగా గమనించండి. సెలెక్ట్ క్లోన్ షోర్స్ బై హోల్డింగ్ ఆల్ట్ కీ అని. ఎప్పుడైతే మీరు ఆల్ట్ కీ అనేది పట్టుకుంటారో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసా, పట్టుకుంటారో చూడండి, అది ఇక్కడ సోర్స్ పాయింట్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, దీని ద్వారా పింపుల్స్ తీసేయచ్చు, నల్ల మచ్చలు తీసేయచ్చు, అన్నీ మన చర్మం ఏదైతే ఉందో మడతలు అట్లా అది కూడా తీసేయచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ లైక్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఈ పార్ట్ని ఒక్కటే నేను క్లోన్ చేసుకోవాలన్నప్పుడు క్లోన్ స్టాంప్ టూల్ తీసుకున్న తర్వాత మీ కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకోండి, క్లిక్ చేయండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే సోర్స్ పాయింట్ డిఫైన్ అవుతుంది. అది మీకు ఎక్కడ కావాలా, కొంచెం బ్రష్ సైజ్ పెంచుకోండి. అదిగో చూడండి ఇక్కడ వచ్చిందా ఇట్లా. ఇంకా మీకు ఎక్కడైతే అవసరం ఉందో వాటిని ఇట్లా క్లోన్ చేసుకోవచ్చు. ఇదే క్లోన్ చేసిన దాన్ని న్యూ ఫైల్లో కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లాగా చూడండి బ్రష్ చేసుకోవచ్చు ఇట్లా. రైట్, సో యాజ్ ఇట్ ఈస్గా
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్రష్ చేసుకొని ఆల్ట్కి పట్టుకొని క్లిక్ చేశా, అదిగో ఇక్కడ ఇట్లా పెట్టా, తర్వాత ఇలా సెట్ చేసుకున్నా. మనకు నచ్చినట్టుగా క్లోన్ చేసుకోవచ్చు అనమాట. క్లోన్ స్టాంప్ టూల్ అనేది అందుకోసమే ఉపయోగపడుతుంది. చూడండి, ఓకే. ఇలాగ క్లోన్ స్టాంప్ టూల్ అనేది యూజ్ చేయాలంటే ఆల్ట్కి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక ఎరేజర్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియాని మనం ఎరేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసాం, ఇది నాకు ఎరేజ్ అయిపోవాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఎరేజర్ టూల్ తీసుకుంటాను. ఎరేజర్ టూల్ తీసుకొని అదిగో చూడండి ఎరేజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, అదంతా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాను కదా, దీంతో పాటుగా మొత్తం బ్యాక్గ్రౌండ్తో పాటు ఎరేజ్ అయిపోతుంది. ఓన్లీ ట్రాన్స్పరెంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక తర్వాత మనకు ఇక్కడ ఎరేజర్లో మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని ఉంది. మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఏంటంటే, ఏదైతే సేమ్ కలర్ ఉందో, ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇది ఒక్కటే నాకు రిమూవ్ చేయాలా, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేసినప్పుడు అదిగో ఆ కలర్ ఒకటి ఇట్లా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ కలర్ చూడండి, ఈ కలర్ అయితే ఇట్లా రిమూవ్ అవుతుంది. అది మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనమాట. సో ఆ పర్టికులర్గా ఆ కలర్ ఒక్కటే రిమూవ్ కావాలనుకున్నప్పుడు మనం అక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆ కలర్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఇట్లా, రైట్. సో అందుకోసం మ్యాజిక్ ఎరేజర్ టూల్ యూజ్ చేస్తారు. ఆ మ్యాజిక్ ఎరేజర్ టూల్ యూజ్ చేసేటప్పుడు కూడా టాలరెన్స్ ఎంత ఉండాలి, ఒక 80% ఉండాలనా లేకపోతే ఏంటి అనేది క్లిక్ చేసుకుంటాం. 80% ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ ఎక్కడెక్కడ వరకు ఉందో అక్కడంతా స్ప్రెడ్ అయ్యి రిమూవ్ చేసేస్తుంది అనమాట. అట్లా అదే తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఓన్లీ స్పెసిఫిక్ కలర్గా మనం ఏదైతే క్లిక్ చేసామో అక్కడ మాత్రమే ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ టూల్స్ అన్నిటినీ నేర్చుకున్నాం కదండి. సో మీరు వీటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.